అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం గూడా కొన్ని రిజల్యూషన్స్ అయితే పెట్టుకోవాలి. అవన్నీ అవుతాయా అనంటే క్వెషన్ మార్కే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఏమనుకున్నాను అంటే, నా వర్క్ మీద కంటే యూట్యూబ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో, యూట్యూబ్‌లో మంచిగా సక్సెస్ అవుతే కొంచెం వర్క్‌ని గూడా బ్యాలెన్స్ చేద్దామని. బట్ తర్వాత ఏంటంటే వర్క్ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం, యూట్యూబ్‌ని కొంచెం తగ్గించాను. అండ్ రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళాలి అని జెప్పేసి. సో, అది కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన బట్ మంచి హెల్త్ అనేది ముఖ్యం. అంటే యూట్యూబ్ రాదు అండ్ నా వర్క్ రాదు ఏది రాదు. ఫస్ట్ ప్రియారిటీ అనేది మన హెల్త్. తప్పకుండా జిమ్ కానియండి, ఎక్సర్‌సైజెస్, వర్కౌట్స్ ఎస్పెషల్లీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అవి మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన యొక్క బాడీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం అదంతా చాలా డిఫరెంట్ స్టోరీ లేండి కానీ సో, తప్పకుండా రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. సో, ఇలాంటివి చాలా కూడా చేయాలి. అండ్ ఈ 2025లో కూడా నేను సేమ్ అవే పెట్టుకున్నాను. అంటే కొంచెం యూట్యూబ్ మీద మంచి కాన్సంట్రేషన్ చేద్దాం అనేసి అండ్ నెక్స్ట్ రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళాలి అని చెప్పి. జిమ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని ఉందిలెండి నాకు. అంటే ఆల్రెడీ వెళ్తున్నాను నేను. బట్ డిఫరెంట్ టాపిక్ అయిపోతది గదా! సో, అందుకోసమే. సో, మీ అందరికీ ఈ 2026 చాలా మంచి జరగాలి. అందులో నేను ఒకదాన్నుండాలి. సో, ఇంక టాపిక్‌లోకొద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం ఏంటైతే ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తున్నారో యూఎస్ఏకి సో, వాళ్ళకేంటి అంటే యూఎస్ ఎంబసీ ఇన్ ఇండియా వాళ్ళు ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేశారు. ఇది పెద్ద వార్నింగ్ అని మనం అనుకోలేం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాంటివి రిపీటెడ్‌గా మనం వింటూనే ఉంటాం. రిపీటెడ్‌గా మనం చూస్తూనే ఉంటాం. ఏంటి అంటే ఎవరైతే ఇమిగ్రెంట్స్ యూఎస్ఏలోకి ఎంటర్ అవుతూ ఉన్నారో వాళ్ళు యూఎస్ఏ లాస్ ఉందంట కట్టుదరంట ఫాలో అవ్వకుండారంట ఉంటే క్రిమినల్ పెనాల్టీస్ పడతాయి. అంటే యూఎస్ఏ లాస్ ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే అని చెప్పేసి ఇది వాళ్ళు ఒక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఎవ్రీ టైమ్ మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. అండ్ ఎవరైతే హెచ్-1 వీసా, హెచ్-4 వీసాల మీద ఉన్నారో వాళ్ళు ఇండియాకెళ్ళి అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళు కొంతమందున్నారు. అండ్ కొంతమంది ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ ఉంటారు కదా! సో, వాళ్ళ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని చెక్ చేసి ఏదైనా కొంచెం డౌట్‌గా అనిపిస్తున్నా కూడా వాళ్ళకి వీసా ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా ఆహ్, స్టే స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకైతే షేర్ చేస్తున్నారంట. అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కైతే షేర్ చేస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో ఎవరైనా కూడా యూఎస్ఏకి వచ్చినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇది మనం చాలా సార్లు వింటూనే ఉన్నా కూడా ఇప్పుడు డెఫినైట్‌లీ చాలా వరకు రూల్స్ అనేవి చాలా వరకు స్ట్రిక్ట్ అయ్యాయి. 2025 అన్నది ఎవరైతే వీసా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి చాలా వరకు చాలా పేషెన్సీ‌గా ఉన్నారనుకోవచ్చు మనం. ఎన్ని ఎదుర్కొన్నారో తెలుసా 2025లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ ఛాలెంజెస్ పెట్టడం కానియండి, అన్‌సర్టెనిటీ ఉండడం, జాబ్ మార్కెట్ సరిగ్గా లేకపోవడము, అండ్ చాలా మందికి జాబ్స్ లే ఆఫ్ అవ్వడం అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద నేను సెపరేట్‌గా వీడియో చేద్దాం అనుకుంటున్నానులెండి గానీ, సో, ఇలా చాలా వరకైతే ఉన్నాయి. సో, డెఫినెట్‌లీ 2026 మనం బెటర్‌గా ఉంటదా అంటే అస్సలే కాదు. ఎందుకంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఐని చాలా వరకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అమెరికన్ వాళ్ళ ఫేస్‌లలో హ్యాపీనెస్ చూడాలి అని కూడా ఒక దానిని షేర్ చేస్తున్నారు బయట. సో, డెఫినిట్‌గా 2026లో కూడా హెచ్-1బీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటివి ఇంకా చాలా ఎదురవుతాయని మనం అనుకోవచ్చు. అండ్ ఏఐ మీద కూడా ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చింది 10 డేస్ బ్యాక్. నేను అది వీడియో చేయలేదు. చేస్తాను అది కూడా. సో, ఇలాంటివి మనం చాలా కూడా ఫ్యూచర్‌లో ఎదుర్కోవాల్సినయి అయితే ఉంటాయి. బట్ చాలా వరకు స్టూడెంట్స్ కానియండి, హెచ్-1 వీసా వాళ్ళు కానియండి, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటున్నారు. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ జాబ్స్ లేకపోయినా, బయట అన్‌సర్టెనిటీ ఉన్న వాళ్ళకి బయటికెళ్ళి జాబ్స్ చేసుకోవాలంటే భయపడుతున్నా కూడా చాలామంది చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. అది చాలా వరకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన వాళ్ళది. సరే ఇంక ఈ టాపిక్‌కొస్తే ఎవరైతే లాస్ ఉందంటే ఫాలో అవ్వట్లేదో వాళ్ళకి మాత్రం క్రిమినల్ పెనాల్టీస్ ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ దాంట్లో చాలా ఉంటాయి. అంటే డీయూఐ, డీడబ్ల్యూఐ అండ్ ఎవరైతే మైనర్ పిల్లలతోటి మిస్‌బిహేవ్ చేయడం కానియండి, అండ్ ఇలాంటివి చాలా కూడా ఉంటాయి. బయట దొంగతనాలు చేయడం ఇలాంటివి. నేనొక రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎస్పెషల్లీ స్టూడెంట్సే చేస్తారా ఇలా అనంటే, చాలా వరకు కూడా అది మన ఇండియన్స్ కూడా కొంత ఎక్కువ మోతాదులోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఈవెన్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ ఎవరో మనకు కాల్ చేస్తారు. మీరు జస్ట్ మాకు రైడ్ అంటే చేయాల్సిందుంటది. ఒక దగ్గరికెళ్ళి దాన్ని పికప్ చేసుకొనొచ్చి మాకివ్వడం. ఇదే మీకు వర్క్. మీకు ఒక రైడ్‌కే ఒక $1000 ఇస్తాము, $2000 ఇస్తాము, $5000 ఇస్తాము ఇలా చెప్తూ ఉంటారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం జూసుకుంటే ఒక్క రైడ్ చేసొస్తే రూ. 1,00,000 డెఫినైట్‌లీ చాలా వరకు ఫోకస్ అటెళ్ళిపోతది.
అండ్ బయట సరే జాబ్స్ అంత చేయడం ఎందుకు, వీళ్ళెవరో మంచి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా! ఇది చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లోన్స్ పెట్టుకొని రావడం కానియండి, లేకపోతే ఇండియాకెళ్ళాక మంచిగా సెటిల్ అవుదామని కానియండి, ఇలా చాలా ఆలోచనలుంటాయి. సరే మన వీసా హోల్డర్స్‌కి ఉన్నారంటే వీళ్ళకి ఆల్రెడీ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ స్టూడెంట్స్ ఏంటంటే సరే ఇప్పుడు ఏ వర్క్ లేదు కదా! అని జెప్పేసి. ఎందుకంటే కొంతమందికి ఎదురైన ఇన్సిడెంట్సే, నేను నేమ్స్ అవన్నీ చెప్పాలి అనుకోవట్లేదు. హ్మ్. సో, ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే తప్పకుండా వీళ్ళు టెంప్ట్ అవుతూ ఉంటారన్నట్లు. అంటే ఇంట్రెస్ట్ చూపించాలి అనుకుంటారు. సో, బట్ అలా చేయలేకున్నా గూడా వాళ్ళకేంటంటే ఆ ఆలోచనొస్తది. అంటే ఇలాంటి ఫేక్ కాల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అస్సలే నమ్మకూడదు. ఇవన్నీ కూడా ఈ లా కిందనే వస్తాయన్నట్లు. అంటే యూఎస్ఏకెళ్ళిన తర్వాత మీరు ఇలాంటివి చెయ్యకూడదు. దాని కిందకే వస్తాయి ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరెళ్లారే అని అనుకోండి. యాక్చువల్‌గా మీకేం తెలీదక్కడ. అంటే అక్కడికెళ్ళి ఏం పిక్ చేసుకోమంటున్నారనేది మీకేమి తెలీదు. అందులో కొంతమంది అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోసం జేసి, వాళ్ళని బెదిరించి మనీ తెమ్మని అంటూ ఉంటారు. కొంతమంది గోల్డ్ ఉంటది అందులోపల. అదంతా కూడా మీకేమి తెలీదు. జస్ట్ ఏంటి మీరు సరే ఓకే. కొంచెం మనీ వస్తున్నాయి కదా! అని టెంప్ట్ అయ్యిరంట ఎళ్లారే అనుకోండి. సో, మీరింక లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సిందుంటది. మీ వీసాలు పోతాయి. అండ్ అసలు యూఎస్ఏలో ఏం చేయాలో మీకు తోచదు. బయటికెళ్ళి వర్క్ చేయలేరు. ఈవెన్ మీకు ట్రాకింగ్ పెడతారు. అంటే మీరెక్కడికెళ్తున్నారు అనేది డెఫినెట్‌గా వాళ్ళకి మొత్తం తెలిసిపోతదన్నట్లు. సో, అదంతా ఫాలో అవుతూ ఉంటారు. అసలు మీరెందుకున్నాంరా బాబు అనిపిస్తది. సో, ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ డాలర్స్ ఇస్తాం, ఇది చేయండి, అది చేయండి అన్నప్పుడు అస్సలే టెంప్ట్ అవ్వద్దన్నట్లు. సో, దానివల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదురవుతారు. ఇప్పుడు వాళ్ళు పెట్టింది అంటే వాళ్ళ ఎక్స్‌లో పోస్ట్ చేసింది కూడా ఇదే అన్నట్లు. యూఎస్ లాకి అస్సలే వ్యతిరేకంగా ఉండకూడదు మీరు అని చెప్పేసి. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని మనం న్యూస్‌లలో చూసినవి గాని అవన్నీ కూడా ఇవే. వీళ్ళు అమెరికన్స్‌ని మోసం చేసి మనీ తీసుకుంటున్నారని కానియండి, లేకపోతే మనీ లాండరీ ఆర్ గోల్డ్ బార్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి తెలీదు యాక్చువల్‌గా. వాళ్ళేంటంటే ఓన్లీ మధ్యవర్తుల్లాగా అటునుంచెళ్ళి ఇది తీసుకొనొస్తే మనీ ఇస్తారు అనే దాంట్లోనే. అసలు వాళ్ళు వేరే వాళ్ళుంటారు. పాపం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ వేరే కంట్రీ వాళ్ళు కూడా అమెరికన్ న్యూస్ ఓపెన్ చేసి చూడండి. ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. యాక్చువల్‌గా వీళ్ళకి తెలవకపోయినా కూడా ఏంటంటే జస్ట్ ఈ హెల్ప్ చేస్తాం అన్నారు కాబట్టి ఇవ్వడం. సో, అలాంటివి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అలాంటి ట్రాప్‌లలో అస్సలు పడొద్దు. ఎవ్వరు ఎంత ఇస్తా అన్నా కూడా. నార్మల్‌గా క్యాష్ జాబ్స్ ఉంటే చేసుకోండి. ఎంతమంది చేసుకోవట్లేదు బయట చాలా మంది చేసుకుంటున్నారు క్యాష్ జాబ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే మైనర్ పిల్లలు వాళ్ళతో ఉంటారో అంటే మెసేజెస్ ఇదంతా నేను పెద్ద స్టోరీస్ చెప్పను గానీ, సో, అలాంటివి కూడా అస్సలు కూడా చేయకూడదు. అది కూడా యూఎస్ఏలో చాలా పెద్ద క్రైమ్ లాగా చూస్తారు. ఈ మధ్యలో అవి కూడా ఇష్యూస్ చాలా ఎదురవుతూ ఉన్నాయి. అండ్ చాలా న్యూస్ చూస్తుంటాం గదా! అండ్ నేను అవి పెద్దగా వీడియోస్ చేయలేను గానీ, అవి కూడా అస్సలే చేయకుండా ఉంటే మంచిది. సో, ఎవ్రీవన్ యూఎస్ లాకి మాత్రం డెఫినైట్‌లీ ఈసారి ఇంకొంచెం మనం ఎక్కువనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నట్టు. న్యూ రూల్స్ రావచ్చు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానియండి, ఈవెన్ హెచ్-1 బిడ్ అని ఇంకొంచెం ఎక్కువనే డిఫికల్టీగా ఉండేటటువంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే వితిన్ యూఎస్ఏలో ట్రావెల్ చేస్తున్నారో, అంటే ఐ మీన్ డొమెస్టిక్ ఫ్లైట్‌లలో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సిట్యుయేషన్స్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటున్నాయని చెప్పి చదివాను. అంటే కొంచెం మెక్సికోకి కానియండి, వేరే చోటికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రూఫ్స్ అడుగుతున్నారంట. వాళ్ళు జస్ట్ హ్మ్, డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో జిరాక్స్ అవి చూపిస్తే, లేదు మీరు ఒరిజినల్ చూపించండి. ఒరిజినల్ I-797 చూపించండి అని అడుగుతున్నారంట. అంటే వితిన్ యూఎస్ఏలో కూడా. సో, అది కూడా మీరు ఒకసారి అయితే చూడండి. నేను కొంచెం డెప్త్‌గా చదివి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను అది కూడా. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. బై బై.